ఈరోజు మా వరలక్ష్మికి సారీ మమ్మీ ఏమనుకోకు, టీనబి అడిగింది ఏమి ఇస్తున్నావు నాకు గిఫ్ట్ అని. నేనే పెద్ద గిఫ్ట్ అమ్మా అంటే నవ్వింది. కానీ నా లైఫ్లో నువ్వు వచ్చిన తర్వాతే వ్యాలెన్స్ డే అన్నా ఇంకేదైనా, అంతకుముందు నా లైఫ్లో నేనే చూసుకుంటే ఏమీ లేదు తెలుసా మమ్మీ. ఇప్పటికి బతిమలాడిన సారీ మేడం సారీ అని. ఒక్కరోజు నువ్వు మాట్లాడకపోతే ఎట్లుంటుంది తెలుసా మమ్మీ. కింద పెట్టినమైంది తల మీద పెట్టాం ఎట్లుంటుంది తెలుసా. పిచ్చిలు వేస్తుంటుంది, పని చేయబుద్ధి కాదు. అట్లాంటిది చేసి వచ్చిన అంటే తెలుసుగా బాబు, ఈ వారం చేస్తే జర ఇగో వెళ్తలేదేమో, ఇగో ఇట్లా అని ఇట్లా అంటే మెల్లగా మమ్మీ పట్టుకో మంచిగా. ఇగో స్వీట్ డబ్బా దీనికి వస్తలేదు ఈమెకి. నేను నా గుండెకైనా గుచ్చుకుంటా కానీ నీ చేయి కూర్చాను మమ్మీ. ఉల్టా పెట్టినావు మమ్మీ. ఒకటి ఓపెన్ చేస్తే చాలదా మమ్మీ. సారీ మమ్మీ నిజంగా. ఈసారి స్వీట్తో తినేసేయి. దాని తర్వాత మెల్లగా మా వరలక్ష్మికి అజ్మీర్ కలాకండ్ అంటే చాలా ఇష్టం. ఏమో ఇప్పుడు ఉందో లేదో ఇష్టం. ఇగో హ్యాపీ వ్యాలెన్స్ డే. మెల్లగా తినే కింద పడ్డది. నీ చేత్తో ఈ మమ్మీ. చూసినారా హస్బెండ్ వైఫ్ ప్రేమ ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు దాకేమో అన్నావు మంచిగా ఉంది కదా, మంచిగా ఉంటుంది. అది ఫ్రెండ్స్ లాస్ట్గా అయితే మా భార్య మాట్లాడింది అప్ప. ఫ్రెండ్స్ ఏమో ప్రయోగం చేస్తుంది నా మీద వరలక్ష్మి. అంటే ఏకంగా నెత్తి మీదనే పెట్టి ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది చూస్తున్నావా. నీలాంటి భార్య ఉండాలి నాకు, దొరికిందే అదృష్టం. నీకు బట్టలు ఖచ్చితంగా ఇప్పిస్తాం మమ్మీ. వావ్ సూపర్ బాగుంది. అయ్యా జిప్ వేసినావా ఎందుకు మమ్మీ. డ్రెస్ ఇంపుకుంది ఏం చెప్పాలి ఇంకా. నేను పైసలు ఎక్కువ అయినట్టున్నాయి మాకు. అందరూ యోగా క్లాస్లో సిగరెట్ తాగినావా అని అంటారు పేదవాళ్ళు చూసి. అన్న పేదవాళ్ళు నల్లగా అయితే సిగరెట్ తాగినట్ట అన్న. కరెక్టేనా మాట్లాడే నువ్వు అంటే. మళ్ళీ తర్వాత ఏమో సిగరెట్ తాగుతావా అని మన చెప్పినావు కదా అంటే నేను ఏం చెప్తాను నమ్ముతావా అని కుల్లా మాట్లాడుతా. నేను దాక్కోకుండానే సిగరెట్ తాగాను. నాకు దాక్కోకుండానే ఇది ఎందుకు వచ్చిందో నాకే అర్థమవుతుంది. నువ్వు తాగుతావు సిగరెట్? దొంగపోతే ఈ పిల్ల చూడు ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుందో. ఏడ్చుకుంటూనే తింటుంది. తిని ఇంకా ఇంకెందుకు ఆపినావు కానీ తిను. కింద పడేస్తావు మళ్ళీ మీద వేస్తావు. మీ అమ్మాయి ఆడికైనా పోయింది ఆడికి. పిల్లల్ని స్కూల్ వదిలినకి పోయింది. గాదానికి ఏడుస్తావేమాను. మా భాష యాస. ఇగో గవి మళ్ళా తిందు కానీ ఇవి తిందు. ఇగో ఇది తిను. విన్నావా?
అబ్బి ఇది తిను ఇవి ఇక ఇక్కడ చూడు ఊకే ఏడుస్తావు నేను మొత్తానికి ఊకే ఏడ్చి ఏడ్చి ఏం చేసావని అంటావు తిని ఇంకా చూడు ఇక ఇది మా ప్రవర్తన ఏడుస్తుంది తింటుంది మళ్ళీ ఏడుస్తుంది మళ్ళీ తింటుంది అలా మమ్మీ వస్తే అంటుంది చూడు ఎంతగానో ఏడిచింది ఎవరైనా చూస్తే ఎవరైనా కొట్టిర్రేమో అనుకోవాలా గట్లేనా నువ్వు చేసేది ఇక మళ్ళీ ఏమో ఈమె పద్ధతి ఏంటంటే ఈ నుంచి తీసి దాంట్లో వేసి అప్పుడు తింటుంది ఈమె భూమి మీదవే తింటుంది దీంట్లో కప్పులో దీంట్లో పెడితే మాత్రం అస్సలు ముట్టుకోదు మా వరలక్ష్మి ఏమో ఏమ్మా ఎంత టైం పడుతుంది ఏమో ఏంటో ఏమో ఇది నువ్వు పాపడాలు చేస్తే 2 నిమిషాలు అన్నది 10 నిమిషాలు అవుతుంది ఇంకా పాపడాలు అవుతున్నాయో ఇంకేమైనా అవుతున్నాయో ఏరుకో అమ్మ ఏరుకో మంచిగా ఏరుకో తిను సరేనా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీతో పాటు నేను చాలా బాగున్నాను ఈరోజు 2 సూర్య నమస్కారాలు సెట్ అయినది ఒకటి వీరభద్ర ఆసనం అయింది ఇంకొకటి ఇంకేదో అయిందబ్బా నేనైతే శీర్షాసనం వేసినాను అంటే అర్ధ శీర్షాసనం వేసినాను ఇది సాష్టాంగ ఆసనం బి అయింది ఈరోజు 4-5 ఆసనాలు అయితే అయినాయి భయ్య సో ఇంటికి వచ్చిన తర్వాత జర బాడీ అయితే రిలీఫ్ లేదు నిన్న హెవీగా అయింది వర్క్ సో లింగమన్నకు ఫోన్ చేసినాను ఆయన డబ్బులు ఇచ్చేది ఉంది ఆయన ఇంకా సదాయిస్తుండు శనివారం నేను ఇస్తా అని అంటుండు ఇక బుచ్చన్నకు ఫోన్ చేసినాను నేను బియ్యం వేస్తా ఈరోజు కాదు రేపేస్తా ఎల్లుండి వేస్తా అని ఇదే మాట అంటుండు ఇక నాకు ఎటో అర్థమవుతలేదు ఫ్రెండ్స్ ఇక లాస్ట్కి అయితే మా వరలక్ష్మి ఈ 4 పాపడ్లకి ఈరోజు అయితే మొత్తానికి అయితే మా వరలక్ష్మి చారు చేసింది ఫ్రెండ్స్ చారు చూడండి మొత్తం చారే చేసింది దాంట్లో ఏ చారు చేసినామో చామగడ్డ చారు చేసింది ఫ్రెండ్స్ తినో దొంగ మమ్మీ నువ్వు హాయ్ ఫ్రెండ్స్ ఇక నేనైతే చాయ్కి వచ్చిన ఈ స్టాచ్యూ దగ్గర నార్సింగ్ దగ్గరకు వచ్చినాం మేము ఈరోజు నార్సింగ్ అవతల గండి మైసమ్మ టెంపుల్ దగ్గర అంట వర్క్ సో చాయ్కి ఒకవేళ తాగాలంటే ఇక్కడికి రండి అబ్బా చాలా బాగుంది చాయ్ టేస్టీకి బి ఉంది మీకు ఒకవేళ మీకు ఇక్కడ దగ్గరలో ఉంటే మాత్రం ఇక్కడికే రండి హోటల్లో తాగే కానీ ఇక్కడ తాగడం బెస్ట్ అనిపిస్తుంది అది ఈరోజు అయితే జూలా వర్క్ ఆయన ఎవరినో చూస్తుండు కానీ నన్నే అనుకున్నా కానీ నన్ను కాదు అని నాకు ఇప్పుడే తెలిసింది దోస్తులు ఇక మొత్తానికి అయితే నార్సింగ్ దాటినాం అన్న మనం నార్సింగ్ దాటి కోకాపేటకి వచ్చినాం కోకాపేటలో మా చుట్టాలు ఉన్నారు అక్కలు ఉంటారు గవర్నమెంట్ క్వార్టర్స్ ఏడ ఉందంట ఆడుంటారంట ఏడనా మరి కోకాపేట అని రైట్ సైడ్ నుంచి లోపలికి పోతే మా చుట్టాలే ఉంటారు సరే ఇప్పుడు కాదు మేము వరలక్ష్మితో వచ్చినప్పుడు పోదాం కానీ ఇక క్లైమేట్ చూస్తారు కదా మొత్తం ఎట్లుందో వామ్మో ఎంత డెవలప్ అయింది భయ్యా అబ్బాబాబాబా చూస్తుంటే మతి పోతుంది నాకైతే నిజంగా చెప్తున్నా ఈజ్ అ ట్రూ చాలా వరకు చాలా డెవలప్ అయింది ఇంత డెవలప్ అవుతుంది అనుకోలే అన్న నేను ఇప్పుడు ఇదే మెయిన్ సిటీ అయింది ఇది కోకాపేట్ అప్పుడు పల్లెటూరు కానీ ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ చూస్తారు కదా ఎంత పెద్ద సిటీ అయిపోయింది ఆయన ఇది ఫ్యాబ్ సిటీ అయిపోయింది ఇది మొత్తం హైటెక్ సిటీ అట్లా అంటారు దానికన్నా డబల్ అయిపోయింది ఇది నా కలర్ కోసమే అనుకుంటానా కలర్ ఏమో అయింది సంథింగ్ ఏమో అయింది ఆడ సరే పోతున్నాడు అటు లేముగా మనం చూస్తారు కదా ఫ్రెండ్స్ అమ్మో ఈరోజు అయితే నేనైతే ఆశ్చర్యపోతున్నా భయ్యా గండి మైసమ్మ టెంపులా గండి మైసమ్మ టెంపుల్ దగ్గర ఇంత డెవలప్మెంట్ అయిందంటే నేనే నమ్మలేకపోతున్నా అంత డెవలప్మెంట్ అయింది
వామ్మో ఇది అసలు ఇది అంతా ఏం లేకుండే, ఎర్రమట్టి ఉండే, ఎంత డెవలప్మెంట్ అయింది తెలుసా, సూపర్ అయింది. గండి మైసమ్మ చెరువు ఇంత పెద్దగా ఉంటుందా నేను అనుకోలే భయ్యా. అమ్మో చాలా పెద్దగా ఉందనా, వామ్మో నేనేమో చిన్నది అనుకున్నా. ఏది నేను మునిగిపోతే ఎక్కడ తెలుతాను ఇంకా, అంత పెద్దగా ఉంది. బాబు ఎమ్మెల్యే ఇల్లు ఇంటికి వచ్చినాం. ఏ ఎమ్మెల్యేనా బాబా బాబా ఏడానా మన సైటు బా ఎంత బాగుందన్న ఇడా బాబు, క్లైమేట్ సూపర్ ఉంది. పైసలు అట్లే ఉన్నాయి పట్టు. హాయ్ ఫ్రెండ్స్, చూస్తారు కదా ఏడున్నామో మేము, ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరలో ఉన్నాము. ఆల్రెడీ ఎమ్మెల్యే క్వార్టర్స్ అక్కడ వెళ్ళిపోయింది. ఈరోజు ఈ ఫ్లాట్ చేసేది ఉంది. ఇంచుమించుగా మేము వచ్చింది మెక్కిల్ అంట, మైకిలానా మొకీలా ప్లేస్ వచ్చి మొకీలలో వావ్ ఇంత మంచిగా బాగుంది క్లైమేట్. ఇది వ్యవసాయం చేసేలాగా మంచిగా పెట్టిరు, మొత్తం దున్నినట్టురు. అది ఫ్రెండ్స్, అది కథ. ఉంటా, ఎంత జల్లి పని చేసుకొని అంత జల్లి వెళ్ళిపోతే బెస్ట్ అన్న. 2 గంటల ప్రయాణం అయింది నాకైతే. మేడారం పోయి రావచ్చు ఇంకో గంట సేపు అయితే, అంతసేపు వచ్చినాం మనం. అది ఫ్రెండ్స్, ఉంటా. మా వరలక్ష్మి రోజు మస్తు గుస్సలో ఉందబ్బా. ఇంటికి పోయి ఏదో ఒకటి చేయాలి, మనం కూల్ చేయాలి, అదే కాన్సెప్ట్ నాది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నా అంటే, ఒక్క నిమిషం లైన్లో ఉండండి అన్నా, దింపాలా. ఈరోజు జూల పని. సో అన్నా రానియా చాలా, మనం ఒక్క నిమిషం మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడు. ఈరోజు ఒక విషయం జరిగింది ఇంట్లో. సో దాని గురించి మాట్లాడదామని అప్పటి నుంచి మాట్లాడదాం అనుకున్నా. ఈరోజు టైం లేదు. రాగానే 11 o'clock అయింది. 11 o'clock వచ్చి జూలా వేసి ఫస్ట్ కోట్ మొత్తం క్లియర్ అయ్యి మళ్ళీ డబుల్ కోట్కి వెంటనే తినేసి ఒక 10-15 నిమిషాలు హాఫ్ అన్ అవర్ కూర్చొని, హాఫ్ అన్ అవర్ బి కాదులే, ఒక 20 minutes కూర్చొని మళ్ళీ యథావిధిగా అయితే, ఎందుకంటే దూరం వరకు కదా, దాని గురించి అయితే ఈరోజైతే రెస్ట్ అయితే లేదు. ఈరోజు ఏంది అంటే, పొద్దుగాలైతే వరలక్ష్మితో ఈ మధ్య బాగా గొడవలు అయితే జరుగుతున్నాయి ఇంట్లో. అంటే చిన్న విషయాలే, సో అది మీతో షేర్ చేసుకుందామని మాట్లాడుతున్నాను. ఏమైంది అంటే, ఏం లే భయ్యా, ఇప్పుడు నేను ఒక చిట్టి వేసిన 20,000 వచ్చినాయి. సో ఆ 20,000లో వరలక్ష్మికి ఏం అడగలేదు కదా, ఏదైనా సంథింగ్ ఆమెకి కమ్మలు బి సరిగ్గా లేవు కదా, బంగారంలో ఏమన్నా ఇప్పిద్దాము అని అనుకున్నా. కానీ దాంట్లో ఇంట్లో సామాన్లు లేవు అవి అంటే దానికి ఒక 5,000-4,000 వరకు అయింది. సో మిగతాది ఏమన్నా తీసుకుందాము అని అట్లనే డబ్బులు పెడితే, దాంట్లో నిన్న బైక్ సర్వీసింగ్ బి చేయించేసిన. అది బి 3 నెలల టైం వచ్చింది. దానికి ప్రతి 3 నెలలకైతే ఖచ్చితంగా సర్వీసింగ్ అయితే చేపిస్తాను. సో ఆడ చేయించిన తర్వాత ఇంకెంత మిగులుతాయి, 15,000 మిగులుతాయి. 15,000లో వరలక్ష్మికి కొంచెం అదే ఏదో అంటే, ఇంట్లో గ్యాస్ అయిపోయింది సడన్గా. మీకు తెలుసు, ఆల్రెడీ వీడియోలో చూస్తారు, గ్యాస్కి ఒక 1,000 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు ఇంకెంత మిగిలింది, 14,000 మిగిలింది. ఆ 14,000లో వరలక్ష్మికి ఒక మంచి కమ్మలు ఇప్పిద్దామని నేను అనుకున్నాను. ఉన్నవాసం చెప్తాను, డబ్బులు ఉన్నాయి, లేవని కాదు. కానీ ఆమె అంటుంది ఈ మధ్యకాలంలో బట్టలు అంటుంది. ఇప్పుడు బట్టలు కొంటే ఏముంది, బట్టలు ఈరోజు కాకపోతే రేపన్నా కొంటాము.
బంగారం కొనడం చాలా కష్టమైంది. 60,000 62,000 అయింది. రాబోయే కాలంలో ఇంకెంత రేట్ అవుతుందో తెలియదు. ఉనవాసం నిజమే కదా భయ్య. నేను అట్లా వరలక్ష్మికి ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఆమె చాలా కోపం అయితే అవుతుంది. ఈ మధ్యకాలంలో కొంచెం వీడియోలువి నాకు టైం దొరకలేదు. ఉన్నవాసం చెప్తున్నాను, నేను చాలా దూరం ఉన్నా. మెరికల్ అనే విలేజ్లో ఉన్నాయి. ఇప్పుడు గండి మైసమ్మ దాటి మెరికల్కి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరంలో ఉన్నా నేను ప్రజెంట్. ఇప్పుడే ఇది టైం 4:30 అవుతుంది. ఇక్కడ ఇంకా చిల్లర పని మస్తు పని ఉంది. ఈరోజు 7-8 అవుతుంది. ఇంటి వైపులు 9 అవుతుంది. అప్పుడు వీడియో అప్లోడ్ చేయాలంటే చాలా టైం అవుతుంది. సో దాని గురించి ఏమనుకోకుండా, సోది అనుకోకుండా కొంచెం మాట్లాడుతున్నా. అమ్మ నాన్న మధ్యలో గొడవ వచ్చేది డబ్బే, భార్య భర్త మధ్యలో వచ్చేది డబ్బే, తమ్ముడు అన్నదమ్ముల మధ్యలో వచ్చేది డబ్బే. ఒకప్పుడు డబ్బేమురా మనిషికి మనిషి విలువరా అంటుండే, కానీ అది అంతా అబద్ధమని తెలిసిపోతుంది. ఎందుకు కారణం ఏంటంటే డబ్బు ఉంటేనే మనిషిని మనిషి చూస్తుర్రు, లేకపోతే వాడిని హేళనగా చేస్తుర్రు, ఎగతాళి మాట్లాడుతుర్రు. మీకు ఏమని అనుకోని పోయి నా అసలు చెప్తున్నా, డబ్బు లేకపోతే ఒక వాల్యూ కన్నా తక్కువ చేసినా చూస్తుర్రు. ఈరోజు డబ్బు గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆ డబ్బు వల్లనే ఇప్పుడు వరకు వరలక్ష్మితో అయితే ఈ మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ అయిపోతుంది. సరేలే ఇంకా ఏం చేద్దామని వరలక్ష్మికి అయితే చెప్పేసిన, నీకు కొనిపిస్తా, టెన్షన్ పడకు, కొంచెం నేను బిజీ ఉన్నా, ఈ వీక్లో చెప్పిస్తా అంటే, లేదు నాకు ఈరోజు కావాలా, రేపు కావాలా, నాకు ఎప్పుడు ఇప్పిస్తావో ఏమో అన్నట్టు ఇట్లా సంథింగ్ అన్నది. కానీ కొంచెం బాధేసింది. ఏంది మన వరలక్ష్మేనా ఇట్లా మాట్లాడేది అని కొంచెం అగ్రెసివ్ అయినా. కొంచెం ఏంది అబ్బా అర్థం బి చేసుకుంటలేదు. ఆమె కోసం మంచిగా ఏదైనా చేద్దాము అని అనుకుంటున్నా. హార్ట్ఫుల్గా చెప్తున్నా భయ్య, నేనేం అబద్ధాలు చెప్పి నా ఓన్గా నా వీడియోలు చూస్తుర్రు అని నేనేం చెప్తలేను. అట్లా మీరు చూడండి, చూడకపోని నా ఉన్న జన్యుని నేను చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు టైం దొరికింది, జూలో పట్టుకున్నా, కొంచెం బెనిఫిట్గా ఉన్నందుకు చెప్తున్నా, అంతే తప్పితే భయ్య ఈ రోజుల్లో ఒక్క నిమిషం చాలా దిగేసినా. అయితే ఈ రోజుల్లో మనిషికి డబ్బు మీద ఉన్న విలువ మనిషి మీదనే విలువ లేదు. ఇంకో రీజన్ ఏంటంటే, విపరీతమైన ఇదేంది ఈ మధ్యకాలంలో చాలా వరకు వరలక్ష్మి అయితే ఇంట్లో ఎక్కువగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో నాకైతే తెలీదు. కానీ ఈ మధ్యకాలంలో ఆమెకి ఏదో నిద్రలో పోయినప్పుడల్లా ఏదో పిచ్చి పిచ్చి కళలు రావడం వల్ల ఎక్కువ ఏడుస్తుంది. అది ఏందో నాకు చెప్తలేదు. అది క్లారిటీగా మాట్లాడదాము అని అనుకునే ఒకరికి నాకేమో పని కంటిన్యూ ఉంది భయ్య. ఇప్పుడు మళ్ళీ డుమ్మాలు కొట్టినా అనుకో, ఎవరు తీసుకుపోతారు మన పనికి, అది ఆలోచించాలి కదా. అన్నిటికీ ఆమె అర్థం చేసుకుంటుంది. మొన్న వ్యాలెన్స్ డే రోజు సంగీ టెంపుల్ తీసుకుపో అన్నది. నేను ఎక్కింది మంగళవారం రోజు, మంగళవారం బుధవారం, ఒక్కొక్క రోజు డుమ్మా కొడితే ఎవరు తీసుకుపోతారు పనికి. ఈరోజు నా గురించి చెప్తున్నా భయ్య, ఉన్నవాసం చెప్తున్నా. నేనైతే ఈ మధ్యకాలంలో అయితే ఈ 2 వీక్స్ నుంచి అయితే వరలక్ష్మి అంత ఎందుకో కొంచెం చేంజ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకు చేంజ్ అయిందో నాకైతే తెలీదు. నేను ఆల్రెడీ చెప్పిన, ఎక్కువ కలలు కంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. అవన్నీ రాకోకుండా ఇంట్లో డిష్ చేయించిన, ఇంకెందుకు ఇవన్నీ టెన్షన్లు అంటే, లేదు నాకు ఇట్లా వస్తున్నాయి, ఏం చేయాలంటే, ఏం చేస్తావు, ఏం చేయలేవు కదా, అవి నిజమవుతున్నాయి అయితలేవు కదా, ఎందుకు అంత బాధపడుతున్నావు అంటే, సరేలే ఏంది ఆ కళ అనేది ఇప్పటివరకు అయితే నాకైతే రెస్పాన్స్ చేయలేదు. ఏదేదో వస్తున్నాయి, దయ్యం కళలు వస్తున్నాయి ఇట్లా అంటే, సరే ఒకసారి మంత్రిపిద్దామంటే, మంత్రిపించనీకి రాదు, హాస్పిటల్కి రాదు, ట్యాబ్లెట్లు మింగదు, ఏం కాదు, అదంతా అదే అట్లే తక్కువ కావాలంటుంది. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న మా వరలక్ష్మి టైం చూస్తే అది భయ్య. ఏమనుకోకండి, కొంచెం సోదే అనుకోవచ్చు, సారీ. నేను ఈరోజు కొంచెం హర్ట్ అయినా, ఎందుకంటే ఎవరో మాటలు నమ్మి మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకు. ఎవరో కళలో ఏదో వచ్చినందుకు నన్ను ఇబ్బంది చేసి నన్ను ఇబ్బంది ఎక్కువ పెట్టకు అని నేనైతే చెప్పేసిన. తర్వాత ఇంకా ఆమె ఇష్టము అది. ఓకే భయ్య, ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ. కొంచెం ఈరోజు చాలా హెడేక్ ఉంది, బాధ బి ఉంది. ఎక్కువగా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అని ఈరోజు వీడియోలో మీకు చెప్తున్నా, అంతే. ఓకేనా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.
ఈరోజు అయితే 7:30 అవుతుంది. ఇంకా ఇక్కడే ఉన్నాము. హైదరాబాద్కి 40 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఈడు వరకు అయిన పని ఇంకా ఉంది, చిల్లర పని, బ్లాక్ ఇవన్నీ. అది కథ. వరలక్ష్మి ఏమంటారో ఏమో నాకే అర్థమవుతలేదు. ఫ్రెండ్స్, ఈరోజు చాలా లేట్ అయింది. అయినా కానీ మన అన్నకి సపోర్ట్ ఇచ్చినాం. అన్నా చేస్తా అన్న, ఏనా 12 గంటల వరకు చేస్తా అన్న ఈరోజు పని. అయినా కానీ వద్దురా బాబు, నీకు దండం పెడతా, ఇంటికాడ మా భార్య మస్తు మొత్తుకుంటుందిరా నాయన, నడరా బాబు అని. ఇక 7-7:30 కావస్తుంది. అది ఫ్రెండ్స్, ఏమనుకోకండి, మా వరలక్ష్మితో ముచ్చడు మాట్లాడదాం అనుకున్నా, కానీ ఇక కాలేదు. ఇక చూస్తుర్రు కదా, ఇది చూస్తురా, ఇదంతా వెంచర్, ఓపెన్ వెంచర్.